ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కడవరి దినాల్లో చాలామంది వాదించేటువంటి గుణం, వాదించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. తద్వారా వారి జీవితంలో సమయం వృధా తప్పనిచ్చి ఏది కూడా సాధించలేరు. తమ జ్ఞానము కనపరుచుకోవాలని ఏది పడితే అది మాట్లాడడం, రకరకాలైనటువంటి విషయాలని బయటకు తీసుకురావటం, బైబిల్లో వారికే గొప్ప జ్ఞానం ఉన్నట్లు ఒకే వచనం పట్టుకోవటం, ఆ సంఘం ఈ సంఘం ఇది అది, ఆ సేవకుడు ఈ సేవకుడు, రకరకాల విషయంలో డిబేట్లు చేస్తూ వాదిస్తూ సమయాన్నంతా కూడా వ్యర్థం చేసి ప్రార్థించకుండా, వాక్యము ధ్యానించకుండా, దేవునిలో బలపడకుండా, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండకుండా చాలామంది కడవరి దినాల్లో భ్రష్టులు అయిపోతున్నారు. అయితే దేవుడి ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేసి మనల్ని సరిచేయాలని కోరుకుంటున్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. దైవజనుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. ఈరోజు మనం ఏదైతే జ్ఞానం అనుకుంటున్నామో, ఏదైతే మనకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఈ లోకంలో అనుకుంటున్నామో అది అబద్ధం. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైనటువంటి వాదములకు దూరంగా ఉండు. నీవు కూడా బహుశా ఈ లక్షణము నీలో లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లక్షణం కలిగి ఉంటే ఇప్పుడే వాక్యం వింటున్న ఈ సమయంలో పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరు. విపరీత వాదములకు నన్ను దూరముగా ఉంచు ప్రభువా, ప్రార్థనకు దగ్గరగా ఉంచు, నీ సన్నిధికి దగ్గరగా ఉంచు, నీతో సహవాసంలో ప్రభువా నాయన నేను దగ్గరగా జీవించుటకు నాకు కృపను అనుగ్రహించు. వాక్య ధ్యానమును నాలో అధికం చేయండి. ఈ విపరీతమైనటువంటి వాదములకు, అబద్ధముగా నాయన చెప్పబడిన జ్ఞానమునకు ప్రభువా తండ్రి నన్ను దూరపరచు. నన్ను ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ లక్షణాన్ని నీ నుండి తొలగిస్తాడు. ఏది ఉత్తమమో ఏది అవసరమో ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. విపరీత వాదముల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, సమయం వ్యర్థం చేస్తున్నారో, ఈ కడబరి దినాల్లో వారిని క్షమించి ప్రభువా ఇప్పుడే తండ్రి ఆ లక్షణము నుండి దూరపరిచి ప్రభువా తండ్రి వారిని ఆశీర్వదించి ఇక మీదట ఆ లక్షణము వారి నుండి తొలగించబడి ప్రభువా నీతో అధిక సమయం గడిపి సన్మార్గములో నడిచే వారంగా ప్రభువా జీవించే కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.